మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమాలు కొన్ని ఉంటాయి. ఎన్నిసార్లు చూసినా ప్రతిసారి కొత్తగా అనిపించే చిత్రాలు ఇంకొన్ని ఉంటాయి. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మళ్ళీ తీయలేని సినిమాలు మరికొన్ని ఉంటాయి. అలాంటి పాతాళ భైరవి జానపద చిత్రాలకు ఇదొక డిక్షనరీ. నాటి ప్రేక్షకుడికి తెర ముందు పంచభక్ష పరమాణాలు వడ్డించిన చిత్రం. మార్చి 15, 1951న విడుదలైన ఈ మూవీ 75 ఏళ్లు పూర్తి చేసుకుంది. పాతాళ భైరవి లేకుండా క్లాసిక్ సినిమాల జాబితా పరిపూర్ణం కాదు. మరి అలాంటి చిత్రం ఎలా రూపొందింది, నటీనటుల ఎంపిక ఎలా జరిగింది, సినిమా మేకింగ్ వెనుక విశేషాలేంటో ఈ రోజు తెలుసుకుందాం. దర్శకుడు కేవీ రెడ్డికి తొలినాళ్ళలో జానపద చిత్రాలు తీయాలన్న ఆలోచన లేదు. అయితే యోగి వేమన్ ఇచ్చిన ఫలితం ఇటువైపు వచ్చేలా చేసింది. మాయలు మంత్రాల నేపథ్యంలో బాలనాగమ్మ కథను సినిమాగా తీయాలనుకున్నా అది కార్యరూపం దాల్చలేదు. దీంతో గుణసుందరి కథ తీసి విజయం అందుకున్నారు. అయినా కూడా మాంత్రికుడి కథపై మక్కువ తగ్గలేదు. కొన్ని రోజుల తర్వాత తమ విజయ బ్యానర్ లో జానపదం చక్రపాణి నాగిరెడ్డి నుంచి కేవీ రెడ్డికి ఆహ్వానం వచ్చింది. దీంతో ఆస్థాన రచయిత పెంగళి నాగేంద్రరావుతో కూర్చుని అరేబియన్ నైట్స్ కథల్లోని అల్లావుద్దీన్ అండ్ వండర్లాండ్ ప్రేరణతో కాశీ మజిల్ కథల ధోరణిలో పాతాళ భైరవి కథను సిద్ధం చేశారు. చిత్ర పరిశ్రమలో అప్పటికే అక్కినేని వరుసగా సినిమాలు చేస్తున్నారు. దీంతో తోటరాముడిగా ఏఎన్ఆర్, నేపాల మాంత్రికుడిగా గోవిందరాజులు సుబ్బారావులతో పాతాళ భైరవి తీయాలన్నది నాగిరెడ్డి అభిప్రాయం. అయితే ఎన్టీఆర్ తో 2 ఏళ్లకు 4 సినిమాలు పాతాళ భైరవి, పెళ్లి చేసి చూడు, చంద్రహారం, వాహిని వారి మల్లేశ్వరి హీరోగా చేసే ప్రాతిపదికను నెలకు ₹250 పారితోషికానికి అగ్రిమెంట్ తీసుకున్నారు. ఎన్టీఆర్ తో ముందే కాంట్రాక్ట్ చేసుకోవడం వల్ల కానీ నాగిరెడ్డి అభిప్రాయంతో కేవీ రెడ్డి చక్రపాణిలు ఏకీభవించకపోవడం వల్ల కావచ్చు ఏఎన్ఆర్ గోవిందరాజుల వైపు మొగ్గు చూపలేదు. అయినా హీరో విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోయారు. సినిమా ఇంకొన్ని రోజుల్లో మొదలు పెడతారనుకునే సమయంలో సంసారం షూటింగ్ జరుగుతుంది. ఓ సాయంత్రం వాహిని స్టూడియోలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సరదాగా టెన్నిస్ ఆడుతున్నారు. వరుసగా 4 బంతులను ఎన్టీఆర్ మిస్ చేశారు. దీంతో ఆయనలో ఒక్కసారిగా కసి పెరిగింది. 2 చేతులతో గట్టిగా రాకెట్ ను పట్టుకుని బలంగా బంతిని బాదారు. అది కాస్త స్టూడియో దాటి దొరకకుండా పోయింది. దూరం నుంచి ఇదంతా గమనించిన కేవీ రెడ్డి మెదడులో మెరుపు మెరిసింది. తోటరాముడి పాత్రకు ఎన్టీఆర్ ని తీసుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచించారు. ఆ తర్వాత సినిమాలో కనిపించే బొడ్డు దేవరను పగలగొట్టే సన్నివేశాన్ని సరదాగా ఎన్టీఆర్ మీద చిత్రీకరించారు. రష్ చూసుకుని ఓకే అనుకున్నాక ఎన్టీఆర్ ను తోటరాముడిగా ఖరారు చేశారు. నటుడుగా సినిమాలు చేస్తున్నా అప్పటికి ఎస్వి రంగారావు పరిస్థితి అంత బాగోలేదు. వరూదిని పరాజయం పాలవడంతో కష్టాలు మరింత పెరిగాయి. రంగారావు గారిలోని ప్రతిభను దర్శకుడు కేవీ రెడ్డి ఎక్కడ గుర్తించారో తెలియదు. కానీ ఆయన్ను పిలిచి మాంత్రికుడు గెటప్ వేసి ఫోటోలు తీయించారు. తన మనసులో ఉన్న రూపం ఎస్వీఆర్ లో కనిపించింది. దీంతో మాంత్రికుడు దొరికేశాడని అనుకున్నారు. ఎన్టీఆర్ కు తోడుగా ఉండే పాత్రను హాస్యనటుడు బాలకృష్ణ పోషించారు. ఈ సినిమా తర్వాత ఆయన అంజిగాడుగానే ప్రాచుర్యం పొందారు. ఉజ్జాయిని మహారాజు బావమర్ది వీర ధీర సూరసేనుడిగా రేలంగి, మాంత్రికుడు సహాయకుడు సదాజపుడుగా పద్మనాభాన్ని ఎంపిక చేశారు. ప్రముఖ నటి తొలి తెలుగు టాకీ భక్త ప్రహ్లాదలో కథానాయికగా నటించిన సురభి కమలాబాయి తోటరాముడి తల్లిగా, భక్త పోతనలో శ్రీనాథుడి కుమార్తెగా నటించిన మాలతిని ఇందులో హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ బాలకృష్ణ రోజు కర్రసాము సాధన చేసేవారు. అభ్యాసం ముగిశాక ఒక్కొక్కరికి 2 ఇడ్లీలు 1 వడ ఇచ్చేవారు. ఈ చిత్రానికి తాతినేని ప్రకాశరావు సహాయ దర్శకుడు. వాళ్ళకి పలహారం సరిపోవడం లేదని ప్రకాశరావు నాగిరెడ్డికి చెప్పడంతో టిఫిన్ రెట్టింపు చేశారు. ఇందులో చెట్టు మీద నుంచి దూకే సన్నివేశంలో ఎన్టీఆర్ కాలు బెనికి తూలి ముందు పడగా బ్యాలెన్స్ కోసం చెయ్యిని మోపు చేయడంతో అది విరిగింది. ఇక కళా తపస్వి కె విశ్వనాథ్ ఈ చిత్రానికి సౌండ్ అసిస్టెంట్ గా పనిచేయడం గమనార్హం. ఉజ్జాయిని రాకుమారి ఇందును మాలతిని ప్రేమించి తోటరాముడు ఎన్టీఆర్ సర్వసంపన్నుడు కావడానికి నేపాల మాంత్రికుడు ఎస్వి రంగారావుని ఆశ్రయిస్తాడు. అయితే తోటరాముడిని బలి ఇచ్చి పాతాళ భైరవి అనుగ్రహాన్ని పొందాలన్నది మాంత్రికుడి ఆలోచన. చివరికి మాంత్రికుడిని తోటరాముడు ఎలా మట్టుబెట్టాడన్నదే కథ. 1950 ఫిబ్రవరి 6న ప్రారంభమైన ఈ చిత్రం 1951 ఫిబ్రవరికి పూర్తయింది. 1951 మార్చి 15న 13 ప్రింట్లతో పాతాళ భైరవి విడుదలైంది. ఈ సినిమా ఎవర్ గ్రీన్ గా నిలిచిపోవడానికి కారణం సాంకేతిక బృందం పనితీరు. ముఖ్యంగా మార్కస్ బార్క్లే సినిమా ఫోటోగ్రఫీ అనితర సాధ్యం. పింగళ నాగేంద్రరావు రాసిన మాటలు, ఘంటసాల అందించిన పాటలు అజారామరం. జానపద చిత్రాలకు కొత్త వరవడిని దిద్దిన ఈ సినిమాలో ఒక్క అనవసర దృశ్యం కూడా కనిపించదు. స్క్రిప్ట్ ఫైనల్ చేశాక ఒక్క అక్షరం కూడా మార్చే అలవాటు
విడుదలైన దర్శక బ్రహ్మ కేవీ రెడ్డి. ఇందులో ఒక్క డైలాగ్ మాత్రం షూటింగ్ సమయంలో చేర్చారు. రేలంగిని చెవులు పట్టుకో అని ఒక పాత్ర అంటే నావా నీవా అన్న డైలాగ్ ఒక్కటే మార్పు జరిగింది. పాతాళ భైరవి 10 కేంద్రాల్లో శతదినోత్సవాన్ని జరుపుకుంది. అప్పట్లో అది ఒక రికార్డు. తెలుగులో డైరెక్ట్ గా ఓ మూవీ 25 వారాలు ఆడడం అంటే ఇదే ప్రథమం. అంతకు ముందు అక్కినేని బాలరాజు చిత్రం ఏలూరులో షిఫ్టుల్లో వారీగా 25 వారాలు ఆడింది. మద్రాసులో ఈ చిత్రం శతదినోత్సవ వేడుకలు జరిపారు. చిత్రానికి పనిచేసిన అందరికీ నిర్మాతలు 3 నెలల బోనస్ ఇచ్చారు. సినిమా 100 రోజులు ప్రదర్శితమైన కేంద్రాలకు యూనిట్ సభ్యుల్ని కూడా తీసుకెళ్లి ప్రేక్షకులకు పరిచయం చేశారు. 1952లో మన దేశంలో జరిగిన మొట్టమొదటి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించిన ఏకైక దక్షిణ భారత చిత్రం ఇది. తెలుగు తమిళ భాషలో విజయ సంస్థ నిర్మించిన ఈ చిత్రం హక్కులు కొన్న జెమిని వాసన్ అందులో పాటలను తిరిగి రంగుల్లో చిత్రీకరించి హిందీలో విడుదల చేశారు. ఈ సినిమా రిలీజ్ అయిన 30 ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ కృష్ణ పద్మాలయ బ్యానర్ పై జితేంద్ర జయప్రదలతో హిందీలో పాతాళ భైరవిని పునర్నిర్మించారు. దర్శకత్వం చేయాలనుకున్న ప్రతి ఒక్కరూ అధ్యయనం, సూక్ష్మ పరిశీలన చేయవలసిన చిత్రాల్లో పాతాళ భైరవిది ప్రత్యేక స్థానం. పాతాళ భైరవి విడుదలైన 3 నెలల తర్వాత ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ప్రజల్లో సినీ గ్లామర్ కు ఉన్న క్రేజ్ ను చూసి రాజకీయ నాయకులే నివ్వరబోయిన క్షణాలవి. అది 1951 జూన్ నెల. మండు వేసవి, వడగాల్పులు వీస్తున్నాయి. మద్రాస్ మెయిల్ గుంతకల్ స్టేషన్ లో ఆగింది. అప్పటి కేంద్ర హోంమంత్రి శ్రీ రాజగోపాలాచారి రైల్లో నుంచి దిగి అక్కడ ప్రజలను పలకరిస్తున్నారు. అప్పుడే మరో రైలు వచ్చి ఎదుటి ప్లాట్ఫారం పై ఆగింది. అది చూసి జనమంతా ఆ రైలు వైపు పరిగెత్తారు. వారిలో ఒకరు నాపి ఏమైందంటూ రాజగోపాలాచారి ప్రశ్నించారు. అందుకు అతను పాతాళ భైరవి సినిమా 100 రోజుల వేడుకల్లో పాల్గొనేందుకు హీరో ఎన్టీఆర్ సహా చిత్ర బృందం అంతా ఆ రైల్లో బళ్ళారి వెళుతున్నారు. రైలు ఇక్కడ కొద్దిసేపు ఆగుతుంది. వాళ్ళందరినీ దగ్గరగా చూడాలని, ఎన్టీఆర్ తో మాట్లాడాలని పరిగెడుతున్నాం అని చెప్పడంతో సినిమా వాళ్ళ మీద ప్రజలు చూపిస్తున్న అభిమానానికి ఆశ్చర్యపోయారు కేంద్ర హోంమంత్రి శ్రీ రాజగోపాలాచారి. ఎన్టీఆర్ తన పారితోషికాన్ని లక్షల్లో చేర్చడానికి సుమారు 10 ఏళ్ల కాలం పట్టింది. 1950ల చివరిలో 1960ల ప్రారంభంలో ఆయన క్రేజు ఆకాశాన్ని తాకింది. మాయాబజార్ 1957 వంటి చిత్రాల తర్వాత ఆయన డిమాండ్ విపరీతంగా పెరిగింది. 1960 దశకం నాటికి ఆయన ఒక్క సినిమాకు ₹1,00,000 పైగా పారితోషికం వసూలు చేసే స్థాయికి చేరుకున్నారు. అప్పట్లో ఒక నటుడు ₹1,00,000 పారితోషికం అందుకోవడం అనేది ఒక సంచలనం. ఈ రోజుల్లో 10 కోట్లు అంతకు మించిన పారితోషికానికి ఇది సమానంగా చూడవచ్చు. ఎన్టీఆర్ తెలుగు చలనచిత్ర చరిత్రలో ₹1,00,00,000 పారితోషికం అందుకున్న తొలి నటుడుగా రికార్డు సృష్టించారు. 1990 సమయంలో ఆయన రాజకీయాల నుంచి తిరిగి సినిమాల్లోకి వచ్చినప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ ఆయనకు ఉన్న విపరీతమైన క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు కోటి మొత్తాన్ని చెల్లించారు. మేజర్ చంద్రకాంత్ 1993 సినిమా కోసం ఎన్టీఆర్ ₹1,00,00,000 పారితోషికం తీసుకున్నారని అప్పట్లో చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చ జరిగింది. అప్పటి వరకు ఏ దక్షిణాది నటుడు కూడా అందుకోని భారీ మొత్తాన్ని ఆయన అందుకోవడం ద్వారా తన నట సార్వభౌమ హోదాని మరోసారి నిరూపించుకున్నారు నందమూరి తారక రామారావు గారు. తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ జానపద చిత్రం పాతాళ భైరవి. ఈ అద్భుత దృశ్య కావ్యం విడుదలై 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ క్లాసిక్ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఈ రోజు మనం తెలుసుకున్నాము. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నా తదుపరి వీడియో కోసం ఈ బెల్ ని ఆన్ చేయండి. ధన్యవాదాలు. కంటెంట్ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.